కొన్నిసార్లు జీవితంలో ఒంటరిగా అనిపిస్తుంది. దెర్ ఆర్ సో మెనీ లోన్లీ పీపుల్ ఇన్ ద వరల్డ్. ఒంటరి వారంటే ఎవరంటే బంధువులు లేని వాళ్ళు కాదండి. ఒంటరి వారు ఎవరంటే కుటుంబీకులు లేని వారు కాదు. ఒంటరి వారు అంటే ఎవరంటే మరి ఇరుగు పొరుగు వారు లేని వారు కాదు. కానీ ఒంటరి వారు అంటే ఎవరంటే ఎంతమంది ఉన్నా ఎవ్వరూ లేరు అనే ఒక లోన్లీనెస్ గుండా వెళ్ళేవారు. దెర్ ఆర్ సో మెనీ లోన్లీ పీపుల్ ఇన్ ద వరల్డ్ టుడే. కొన్నిసార్లు జీవిత ప్రయాణంలో ఎలా ఉంటుందంటే మనకందరున్న కొన్ని సమయాలు కొన్ని సందర్భాలు వస్తాయి. ఆ సమయంలో మనం ఒంటరివారం అని ఖచ్చితంగా మనకు అనిపిస్తుంది. కొన్ని సమస్యలు మనం డీల్ చేస్తూ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు డీల్ విత్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ ఆల్ అలోన్. ఒంటరిగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి సమయాలలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మనుషులకు కొన్నిసార్లు ఏది చెప్పుకోలేని పరిస్థితి. చెప్పుకున్నా కొన్నిసార్లు అపార్థం చేసుకుంటారేమో, చెప్పుకున్నా కొన్నిసార్లు తీర్పు తీరుస్తారేమో, చెప్పుకున్నా కొన్నిసార్లు ఇంకా సూటిపోటి మాటలతో ఉన్న బాధని ఇంకా పెంచుతారేమో. అలాంటప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఎవ్వరికి చెప్పుకోవడం కన్నా మౌనంగా ఉండడం మంచిది. అలాంటి సందర్భంలో నీకు అనిపించవచ్చు నేను ఒంటరిగా ఉన్నానని. బట్ ప్లీజ్ నో, యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని వాగ్దానం చేసిన దేవుడు మనతో ఉన్నాడు. Download ShareChat.